దేవర విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, బాలయ్య. తేదీ ఖరారు. ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆరంభంలో డివైడ్ టాక్తో మొదలైన ఈ చిత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తోంది. మొదటి రోజు ఓపెనింగ్స్లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం వీకెండ్లో కూడా అదే తరహా జోరుని కొనసాగించి 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. RRR చిత్రానికి ముందు ఎన్టీఆర్ 'అరవింద సమేత' అనే చిత్రం చేశాడు. ఈ చిత్రానికి ఫుల్ రన్లో 87 కోట్ల రూపాయలు షేరు వసూళ్లు వచ్చాయి. కానీ దేవర చిత్రానికి మొదటి రోజే 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సునామీని సృష్టించింది అనేది. ఇంతటి ఘన విజయం అందుకున్న తర్వాత విజయోత్సవ సభ లేకుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు? అసలు భారీ లెవెల్లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ సమస్యల కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై అభిమానులు మూవీ టీంపై చాలా ఫైర్ మీద ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా ఇప్పుడు విజయోత్సవ సభ కావాల్సిందే. అందుకే మేకర్స్ ఈ ఈవెంట్ని గ్రాండ్గా కనీవినీ ఎరుగని రేంజ్లో ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ని వేలాది మంది అభిమానుల సమక్షంలో జరపబోతున్నారట. ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారని టాక్. దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్య ఇలా ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద కనిపించింది 2009 ఎన్నికల సమయంలోనే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ అభిమానుల మధ్యలోకి రాబోతోంది అనే టాక్ నడుస్తోంది. దీనికి స్పష్టమైన క్లారిటీ మూవీ టీం ఇవ్వాల్సి ఉంది. ఒక ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో జన సందోహంని అదుపు చేయలేక ఈవెంట్ని క్యాన్సిల్ చేసిన పోలీసులు ఇప్పుడు ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వస్తే ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆయన తన సినిమాకి సంబంధించి అభిమానుల సమక్షంలో మాట్లాడింది RRR సమయంలోనే. మళ్లీ ఆ అవకాశం రాలేదు. అలాగే ఈ ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేకర్స్ పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో ఈ ఈవెంట్పై అధికారిక ప్రకటన